హాయ్ దేర్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఎగతాళి చేయడం మన తెలంగాణలో అయితే ఏంటి మజాక్ చేస్తున్నావా? ఇలా అంటుంటాం కదా! ఎగతాళి చేయడం, ఆట పట్టించడం ఇలాంటివి ఎలా చెప్పాలో చూద్దాం. సో, ఇలాంటి సిట్యుయేషన్స్ మనకు చాలా ఎదురవుతుంటాయి. మనం ఆట పట్టించడం కానీ, మనల్ని ఇంకొకళ్ళు ఆట పట్టించడం గానీ, అలా అని చెప్పేటప్పుడు డోంట్ టీజ్ మీ అనేది జనరల్‌గా వినే వర్డ్. బట్ కానీ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్రేజ్ ఉంది. దాన్ని కరెక్ట్‌గా ఎలా వాడాలో తెలుసుకుంటే చాలా బాగా చెప్పొచ్చనమాట. అదేంటంటే టు మేక్ ఫన్ ఆఫ్. టు మేక్ ఫన్ ఆఫ్ సంథింగ్ ఆర్ సమ్‌వన్. టు మేక్ ఫన్ ఆఫ్ సమ్‌వన్ ఆర్ సంథింగ్. అంటే టు మేక్ ఫన్ ఆఫ్ ఒక వ్యక్తి కావచ్చు, లేదా అతని యొక్క పర్టిక్యులర్ విషయం కావచ్చు. టు మేక్ ఫన్ ఆఫ్ సంథింగ్ ఆర్ సమ్‌వన్. ఎగ్జాంపుల్స్ ద్వారా క్లియర్‌గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. నన్ను ఆట పట్టించుకు. అంటే లేదు నన్ను ఎగతాళి చేయకు. డోంట్ మేక్ ఫన్ ఆఫ్ మీ. డోంట్ మేక్ ఫన్ ఆఫ్ మీ. లేదు మనలో ఉన్న పర్టిక్యులర్ లోపాన్ని, ఎగ్జాంపుల్‌కి మన భాషని, నా లాంగ్వేజ్‌ని నువ్వు ఎగతాళి చేయకు. డోంట్ మేక్ ఫన్ ఆఫ్ మై లాంగ్వేజ్. మై లాంగ్వేజ్. అలాగే నా నడకని కావచ్చు, నా మాటని కావచ్చు, అలాగే నా ఇంగ్లీష్‌ని నువ్వు ఎగతాళి చేయకు. డోంట్ మేక్ ఫన్ ఆఫ్ మై ఇంగ్లీష్. డోంట్ మేక్ ఫన్ ఆఫ్ మై ఫెయిత్. నా మత నమ్మకాన్ని నువ్వు ఎగతాళి చేయకు. ఇవాళ మనం సోషల్ మీడియాలో చూస్తున్న సర్వసాధారణమైన విషయం ఏంటంటే, ఒకళ్ళ మతాల్ని ఇంకొకళ్ళు ఎగతాళి చేసుకోవడం. అది చాలా హానికరం. సో, డోంట్ మేక్ ఫన్ ఆఫ్ అదర్స్ ఫెయిత్. ఓకే. అంటే వాళ్ళ మత నమ్మకాల్ని మనం ఎగతాళి చేయకూడదు. అదర్స్ ఫెయిత్. ఫెయిత్ అంటే ఏంటి? మత విశ్వాసాలు. సో, డోంట్ మేక్ ఫన్ ఆఫ్ అదర్స్ ఫెయిత్. సో, ఆమె ఎప్పుడు నన్ను ఆట పట్టిస్తూ ఉంది అని చెప్పాలంటే షీ ఈస్ ఆల్వేస్ మేకింగ్ ఫన్ ఆఫ్ మీ. షీ ఈస్ ఆల్వేస్ మేకింగ్ ఫన్ ఆఫ్ మీ. లేదు ఫన్ ఆఫ్ మై స్లాంగ్. అరే నువ్వు ఫలానా స్లాంగ్ నీది, పలానా తెలంగాణ భాష నీది, లేదు పలానా రాయలసీమ స్లాంగ్ నీది అని సరదాగా ఆట పట్టిస్తుంటారు కదా! అలా చెప్పడానికి షీ ఈస్ ఆల్వేస్ మేకింగ్ ఫన్ ఆఫ్ మై స్లాంగ్ అనొచ్చు. ఫన్ ఆఫ్ మీ అనొచ్చు. ఫన్ ఆఫ్ మై లాంగ్వేజ్ అనొచ్చు. సో, అలా చెప్పొచ్చనమాట. ఇక్కడ మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్‌లో చెప్తూ ఉన్నాం. ఎప్పుడూ ఆట పట్టిస్తూ ఉంది అంటే, ఆట పట్టిస్తూ ఉంటుందని జనరల్‌గా చెప్పాలంటే షీ ఆల్వేస్ మేక్స్ ఫన్ ఆఫ్ మై లాంగ్వేజ్ అని సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో చెప్పొచ్చు. ఆమె నా డ్రెస్‌ని, నా బట్టలని అంటే ఎగతాళి చేసింది అని చెప్పాలనుకోండి. ఎలా చెప్పాలి? పాస్ట్ టెన్స్‌లో చెప్పాలి. షీ మేడ్ ఫన్ ఆఫ్ మై క్లోత్స్. నా బట్టల్ని ఆమె టెన్స్‌లో చెప్తున్నాం. ఆమె ఎగతాళి చేసింది అని చెప్పడానికి మేడ్ అనాలి. మేక్ యొక్క పాస్ట్ టెన్స్ మేడ్ కాబట్టి. సో, షీ మేడ్ ఫన్ ఆఫ్ మై క్లోత్స్. సో, మనం జనరల్‌గా చెప్తుంటాం. ఆమె నిన్ను ఎగతాళి చేస్తుంది చూడు అంటే, అది నాకు అలవాటేలే అని ఒక్కొక్కసారి ఇలా వాపోతుంటాం గదా! అలా చెప్పడానికి అలవాటు అని చెప్పడానికి ఏం చెప్పాలి? ఐయామ్ యూజ్డ్ టు ఇట్ అనాలి. ఐయామ్ యూజ్డ్ టు ఇట్. లేదు ఐయామ్ అకస్టమ్డ్ టు ఇట్ అని కూడా చెప్పొచ్చు. సో, ఐయామ్ యూజ్డ్ టు ఇట్. ఎలా చెప్పాలి? నాకు అలవాటేలే ఎగతాళి చేస్తే చేయని. జనాలు నన్ను ఎగతాళి చేయడం నాకు అలవాటే అని చెప్పాలంటే ఎలా చెప్పాలి? ఐయామ్ యూజ్డ్ టు పీపుల్. పీపుల్ మేకింగ్ ఫన్ ఆఫ్ మీ. ఇది నాకు అలవాటే. ఐయామ్ యూజ్డ్ టు ఇట్ అంటే నాకు అలవాటు అని. నాకు అలవాటే అని. దీన్ని మనం వర్బ్‌గా చెప్పాలంటే ఎలా చెప్పాలి? ఐ హావ్ గాటెన్ యూజ్డ్ టు. ఐ హావ్ అని రాస్తున్నాను అంటే ఐ హావ్ అని. ఐ హావ్ గాటెన్ యూజ్డ్ టు అని చెప్పి సేమ్ ఇలా మనం చెప్పొచ్చు. ఐ హావ్ గాటెన్ యూజ్డ్ టు పీపుల్ మేకింగ్ ఫన్ ఆఫ్ మీ.
లేదు ఐ గాటెన్ యూస్ టు బీయింగ్ టీజ్డ్. ఐ గాటెన్ యూస్ టు బీయింగ్ టీజ్డ్. సో టీజ్ అన్న ఇదే అర్థం కాబట్టి అంటే ఎగతాళికి గురవడం అనేది నేను దానికి అలవాటు పడ్డాను. టు బీయింగ్ టీజ్డ్ అంటే ఇక్కడ ప్యాసివ్ లో చెప్తున్నాం. అంటే ఎగతాళి కావడానికి నేను అలవాటు పడ్డాను అని చెప్పడానికి ఐ గాట్ ఇన్ యూస్ టు బీయింగ్ టీజ్డ్ అని చెప్పాలన్నమాట. సో అది నాకు అలవాటేలే అని చెప్పేటప్పుడు ఇలా చెప్పొచ్చు. సో మేక్ ఫన్ ఆఫ్ అన్న ఫ్రేజ్ ని సరదాగా ఆట పట్టించడానికి ఉపయోగించవచ్చు. అంటే అలాంటి సందర్భాల్లోనూ ఉపయోగించవచ్చు. సీరియస్ గా చెప్పేటప్పుడు కూడా మనం ఉపయోగించవచ్చు. ఐ ఆల్వేస్ మేక్ ఫన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సిల్లీ జోక్స్. నేను ఎప్పుడు కానీ మా ఫ్రెండ్స్ వేసే సిల్లీ జోక్స్ కి నేను ఎగతాళి చేస్తుంటా అని చెప్పడానికి ఐ ఆల్వేస్ మేక్ ఫన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సిల్లీ జోక్స్. వాళ్ళు వేసే సిల్లీ జోక్స్ కి నేను ఎగతాళి చేస్తుంటా. అంటే అది సరదాగా అన్నమాట. మనం జనరల్ గా చూస్తూ ఉంటాం కదా, బొద్దుగా ఉన్నాడని లేకపోతే బొద్దుగా ఉందని స్పెక్స్ పెట్టుకుంటారని అలాంటి విషయాలను కూడా మనం ఎగతాళి చేయడం చూస్తుంటాం. సో అలా చెప్పడానికి దే ఆల్వేస్ మేక్ ఫన్ ఆఫ్ హిమ్. మేక్ ఫన్ ఆఫ్ హిమ్ బికాస్ he wears glasses and he is fat. ఇలా చెప్పొచ్చు. అతన్ని ఎప్పుడు ఆట పట్టిస్తుంటారు, ఎగతాళి చేస్తుంటారు. ఎందుకంటే అతను లావుగా ఉన్నాడని పెట్టుకుంటాడని ఎగతాళి చేస్తూ ఉంటారు అని. డోంట్ మేక్ ఫన్ ఆఫ్ others imperfections. సో ఇంపర్ఫెక్షన్స్ అంటే ఏంటంటే లోపాలు అని. సో డోంట్ మేక్ ఫన్ ఆఫ్ అదర్స్ ఇంపర్ఫెక్షన్స్. సో ఇలా మనం చెప్పొచ్చు. కాబట్టి మేక్ ఫన్ ఆఫ్ అన్న ఫ్రేజ్ ని సరదాగా ఆట పట్టించడం కావచ్చు, సీరియస్ గా ఎగతాళి చేయడం కావచ్చు, రెండు సందర్భాల్లోనూ ఉపయోగించవచ్చు. సో మీరు కూడా ఈ ఫ్రేజ్ ని ఉపయోగించి కొన్ని సెంటెన్సెస్ ని కామెంట్ బాక్స్ లో రాయండి. ఈ టాపిక్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.